హలో అండి అందరికీ. నా పేరు నాగరాజ్. ఇప్పుడు మనం మన తెలంగాణలోని శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కొలనుపాక గ్రామంలోని ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఈ ఊరిని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. బింబావతిపురం, కొటియపాక, కొల్లిపాక, కొలియపాక, కొలనుపాక అని కూడా అంటారు. ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినది. అంతేకాక పంచపీఠాలలో మొదటి పీఠంగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇక్కడ చూస్తున్న ఈ స్తంభాలన్నీ కూడా ఏ రాజులు వారి కాలంలో ఏ పరిపాలన చేశారనేది ఇక్కడ పూర్తిగా ఈ స్తంభ రూపంలో వాళ్ళు తెలియజేశారు, చక్కగా వివరించారు. వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అనేది మొత్తం కూడా ఇక్కడ క్షుణ్ణంగా అనేది తెలియజేశారు మనకు స్తంభ రూపంలో. అంతేకాక ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలన్నీ కూడా 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దానికి చెందినవి. ఈ శిల్పాలు వాటి పేర్లతో సహా ఏ శతాబ్దానికి చెందినవని కూడా ఇక్కడ రాసి ఒక బోర్డు అనేది పెట్టారు. ఈ శిల్పాల ప్రాంతం మొత్తం కూడా ఆలయం యొక్క ముందు భాగంలో ఉంటుంది. ఈ యొక్క శిల్పాల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పురాతన మ్యూజియం అని అంటారు. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ యొక్క శిల్పాల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పురాతన మ్యూజియం అని అంటారు. మనం చూస్తున్న ఈ రాముడి విగ్రహం ఇలా సింగిల్గా ఎక్కడా కూడా లేదు, ఒక్క ఈ కొలనుపాకలో తప్ప. రాముడి విగ్రహం ఉన్నప్పుడు పక్కన రామ, సీత, లక్ష్మణ, హనుమంతులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ అలా లేదు, ఒక్క రాముడి విగ్రహం మాత్రమే ఉంటుంది. అయోధ్యలో నిర్మించిన రాముడి ముఖము, ఈ యొక్క కొలనుపాకలో ఉన్న రాముడి ముఖము సేమ్ ఉంటాయి. ఈ శిల్పాలన్నీ దాటిన తరువాత మనకు ఫస్ట్ కనిపించే గుడి శ్రీ కాలభైరవ స్వామిది. చూడండి, శ్రీ కాలభైరవ స్వామి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగాన్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి శివలింగాన్ని కూడా. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఇది ఆలయం యొక్క మండపము. సుమారు 1100 సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతేకాక పంచపీఠాలలో మొదటి పీఠంగా ఈ ఆలయం ప్రసిద్ధి. పంచ అంటే 5. అవేంటంటే మొదటిది కొలనుపాక, రెండవది ఉజ్జయిని, మూడవది కేదార్నాథ్, నాలుగవది శ్రీశైలం, ఐదవది కాశీ. మొదటి పీఠం మాత్రం ఈ కొలనుపాకలో లేదు, అది కర్ణాటకలోని రంభాపూర్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొలనుపాక పూర్వం 28 కిలోమీటర్ల పట్టణం, ఒక రాజధానిగా ప్రసిద్ధి. రాజు యొక్క కోరిక ఏంటంటే కొలనుపాకలో 1,000,000 లింగాలు ప్రతిష్ఠించాలని రాజు యొక్క సంకల్పం. అయితే ఒక్కొక్క లింగం చెక్కుకుంటూ ప్రతిష్ఠిస్తారు. చివరి దశకు వచ్చేసరికి 1000 లింగాలు తక్కువ పడతాయి. ఒక్కొక్క లింగాన్ని చెక్కడానికి సమయం సరిపోదని ఈ ఒక్క లింగంలోనే 1000 లింగాలు ప్రతిష్ఠించి 1000 లింగాలు పూర్తి చేస్తారు. ఈ ఒక్క లింగానికి ప్రదక్షిణాలు, పూజలు కనుక చేస్తే 1,000,000 లింగాలకు చేసిన ఫలితం మనకు లభిస్తుంది. చూడండి, ఇక్కడ చండీశ్వరి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ముందు ఇలా అమ్మవారికి ఇలా ముడుపులు కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వారి నమ్మకం. మా బావ ఎక్స్ప్రెషన్ చూడండి, వీడు చెప్పేది నేనే వినను, యూట్యూబ్లో ఇంకెవడు వింటాడని. సరే, అది పక్కన పెట్టండి. ఈ యొక్క పిల్లవాడి పేరు విరాట్. మీరు కొలనుపాకకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లవాడిని కలవండి. ఇక్కడ శివుడు లింగ రూపంలోనే కాకుండా మానవ రూపంలో కూడా ఉద్భవించాడు. ఈ ఆలయం మనకు హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ దూరంలో ఉంది. నేను ఇప్పుడు మీకు ఆలయం యొక్క పైకి వెళ్ళి ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి, అప్పట్లో చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని పోషించడానికి వారి దగ్గరున్న ధనం, భూమి, ఆవులు ఇలా దానం చేసి ఈ యొక్క ఆలయాన్ని పోషించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి, అంటే చిన్న చిన్న ఆలయాలు. మొదటిది చండీశ్వరి మాత ఆలయము, రెండవది శ్రీ కుందమాంబ, మూడవది శ్రీ మల్లికార్జున స్వామి, నాలుగవది కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ఐదవది శ్రీ రుద్రమహేంద్ర స్వామి ఆలయం, ఆరవది శ్రీ కాలభైరవ, ఏడవది శ్రీ కుమారస్వామి, ఎనిమిదవది శ్రీ వీరభద్రస్వామి ఆలయం, తొమ్మిదవది పురావస్తు శాఖ మ్యూజియం, 10వది ముందు భాగమున ప్రమాణ మండపము. మీరు అనుకోవచ్చు వీడేంట్రా వీడియో ఇలా తీశాడని. ఇది నా ఫస్ట్ వీడియో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ. వీడియో అయిపోయింది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు లాస్ట్లో. ఓకే, బాయ్.